Hello, I'm Dr. Nikhila, consultant gynecologist from Sai Swarupa Hospital. Ovulation days అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సో దట్ మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అయ్యేటట్టు ఎలా చూసుకోవాలి అనేది చాలా మంది అడిగే క్వైరీ. సో ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ప్రతి నెలలో ఒక 6 days మాత్రమే ఫర్టైల్ డేస్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఆ నెలలో ఆ 6 రోజులు కలవడం అది చేస్తే ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఓవులేషన్ టైం అనేది పేషెంట్ నుంచి పేషెంట్కి వేరీ అవుతుంది డిపెండింగ్ అపాన్ ద మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ బట్టి. 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి డే 14 విల్ బి దర్ ఫర్టైల్ డే. సో వాళ్ళు యూజువల్గా వాళ్ళని 11th డే ఆఫ్ పీరియడ్ నుంచి 16th డే ఆఫ్ పీరియడ్ వరకు కలవాలి అని చెప్తాము. బట్ 24 days ఆఫ్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డే 11 అనేది ఫర్టైల్ డే వస్తుంది. సో వాళ్ళని 6th డే నుంచి ఆఫ్ పీరియడ్ నుంచి 11th డే ఆఫ్ పీరియడ్ వరకు కలవాలని స్పెసిఫై చేస్తాము. వాళ్ళకి 45 days సైకిల్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫర్టైల్ డే 21 డేకి వాళ్ళకి ఫర్టైల్ డే వస్తుంది. 16 నుంచి 21 డే వరకు కలవాలి అని స్పెసిఫై చేస్తాము. సో ఈ పర్టికులర్ డేస్ అనేవి మనము స్కిప్ అవ్వకుండా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ స్పర్మ్ క్వాలిటీ ఒక ఎగ్ విడుదల ఓవులేషన్ అయిన తర్వాత ఎగ్ అనేది గర్భసంచిలో 12 to 24 hours వరకే మాత్రమే ఉంటుంది. వెరస్ స్పర్మ్ గర్భసంచిలో మనకి 5 days వరకు లైవ్గా ఉంటుంది కాబట్టి సో దీస్ ఓవులేషన్ డేస్ అనేవి మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ నియర్ బై గైనకాలజిస్ట్.